ఖచ్చితంగా ప్రభుత్వాలు, మతోన్మాదులు, వారికి సహకరిస్తున్న వారు, వారి వెనక ఉన్న వాళ్ళు, వారి ముందున్న వాళ్ళు అందరూ భయపడిపోతున్నారు. ప్రభుత్వం కావచ్చు లేదా మీడియా వాళ్ళే కావచ్చు, ఎవరైతే ఇది ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అని ఆ తర్వాత ఒక 30 సెకండ్స్ ఒక 1 మినిట్ ఫుటేజ్ ఎక్స్టెండ్ చేయండి. ఆ కొట్టించుకున్న పెట్రోల్కి ఏ విధంగా పేమెంట్ చేశాడు? మందు మాత్రమే తాగాడు, అందుకు మాత్రమే యూపీఐ పేమెంట్లు చేశాడు. పాపం భోజనం చేయాల, దానికి యూపీఐ పేమెంట్లు చేయాల, కనీసం వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలా, అది కూడా ఫ్రీగా ఇచ్చింది. ప్రతి పొజిషన్ కావాల్సిందే. ఏం క్రైస్తవులు ఒక పొజిషన్కి అర్హత ఉంది, అర్హత లేదనేది ఏం లేదు కదా రాజ్యాంగంలో. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పొజిషన్ యాజ్ పార్ట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు, తప్పేముంది, ఒక ప్రెసిడెంట్ కూడా కావచ్చు, ఎందుకు కాకూడదు? కానీ ఇక్కడ మాత్రం నాకు అనిపించింది ఆయన అంటే మన గొంతుని మూసేయడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనకు ఉంది. సో మనకున్న స్వేచ్ఛలలో అలాంటిది ఎందుకు ఆయనను మూసేశారు? ఒకవేళ ఆయన ఏమైనా ఏమంటారంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినట్లయితే ఆ రీతిగా ఒకవేళ చూడొచ్చు. కానీ హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ యాంకర్ నాగేంద్ర. ఈ క్రైస్తవ సమాజానికి ముఖ్యులైనటువంటి ఇక్కడ ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. ఆయన అడిగి అసలు అజయ్ బాబు గారు చేసేది ఎంతవరకు కరెక్ట్, అండ్ ఈరోజు ప్రవీణ్ పాడాల గారి గురించి ఏదైతే ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నారో వాటన్నిటి గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు ప్రవీణ్ పాడాల గురించి ఏదైతే జరుగుతుంది దాని గురించి ఈరోజు అజయ్ బాబు అండ్ అభినయ్ దర్శన్ వీళ్ళందరూ కూడా పోరాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ పోరాటం ఒక రాజకీయ లబ్ధి కోసమా లేదా క్రైస్తవ సమాజం కోసమా, అదర్వైజ్ ఏదైనా వేరే ప్లాన్ ఏమైనా ఉందంట? మంచి ప్రశ్న. మీరు దానికి జవాబు కూడా ఒక ప్రశ్ననే కావచ్చు. అదేంటంటే, ఇంతమంది, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది అడుగుతున్న ఈ చిన్న చిన్న డౌట్స్ని క్లారిఫై చేయలేని పరిస్థితుల్లో ఎందుకున్నారు? అది ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు లేదా మీడియా వాళ్ళే కావచ్చు, ఎవరైతే ఇది ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అని ప్రూవ్ చేశారో. అయితే ఒక్క నిమిషం, అయితే ఇక్కడ మొత్తం ఫస్ట్ ఏమో 300 కెమెరాలు, తర్వాత 400 నుంచి 600 కెమెరాలు, ఇంత ప్రూఫ్ చూపించినా కానీ మీకు ఎందుకు నమ్మకం కలగదు? రైట్, ప్రూఫ్ చూపించారంటున్నారు. ఏం చూపించారు మీరు ప్రూఫ్? ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని ఒక డ్రెస్సులో పోవడం చూపించారు. అది ప్రవీణ్ పగడాలని మీరు చెప్పట్లేదు కదా, ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. మీరు 100 కెమెరాలు పెట్టండి, 100 ప్రూఫ్లు చూపించండి, ఒక వ్యక్తిని మాత్రమే చూపిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోట్ వేసుకొని ఇంకొక వ్యక్తిని చూపిస్తారు, ప్రదీప్ అయిపోతాడా? లేదు కదా. మేము ప్రదీప్ని చూపించండి, ప్రవీణ్ని చూపించండి మేము అడుగుతున్నాం. మేము అడుగుతుంది అది సింపుల్ ప్రశ్న. మేము ఒక వ్యక్తిని చూపించాము, 100 కెమెరాలు చూపించాము, అన్ని ప్రూఫ్లు చూపించాము, అన్ని సీసీ ఫుటేజ్లు, ఏ సీసీ ఫుటేజ్లో కూడా మీరు చూపిస్తుంది ఒక వ్యక్తిని మాత్రమే. ఆ వ్యక్తి ప్రవీణ్ పగడాలని మీరు మమ్మల్ని నమ్మాలని ఫోర్స్ చేస్తున్నారు తప్ప మీరు ప్రూఫ్ చూపించలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ నేను అడుగుతాను. ప్రవీణ్ పగడాల పెట్రోల్ బంకుకి వెళ్ళాడా? ఆ వ్యక్తి పెట్రోల్ బంకుకి వెళ్ళాడా? వెళ్ళాడు కదా. తూగుతూ ఉన్నాడా? ఉన్నారు కదా. హ్యాండిల్ అనుకొని ఆ పెట్రోల్ పోసి అతను చేయి పట్టుకున్నారు కదా. అంతవరకు అందరికీ ఓకే, అందరం చూసాం కదా. ఆ తర్వాత ఒక 30 సెకండ్స్ ఒక 1 మినిట్ ఫుటేజ్ ఎక్స్టెండ్ చేయండి. ఆ కొట్టించుకున్న పెట్రోల్కి ఏ విధంగా పేమెంట్ చేశాడు? యూపీఐ అని చెప్పారు కదా. ఎవరు చెప్పారు? చూపించండి. డబ్బులు ఇచ్చారంటారు మీరు? నాకు తెలియదు, నాకేం ఫుటేజ్ లేదు, మీరే చూపించాలి. ఆ ఫుటేజ్లో ఆయన క్యాష్ ద్వారా పే చేశాడా, యూపీఐ ద్వారా పే చేశాడా? యూపీఐలో పెట్రోల్ కొట్టించాడని వచ్చిందా, డీజిల్ కొట్టించాడని వచ్చిందా? అంటే బండికి ఎవరైనా పెట్రోల్ కొట్టిస్తారు కదా, డీజిల్ ఎట్లా కొట్టిస్తారు సార్? నేను అడుగుతున్నా. ఇప్పుడు డబ్బులు పెట్టి కొన్నప్పుడు జిన్ను కొన్నాడు, బీరు కొన్నాడు అని యూపీఐలో వచ్చింది కదా. మరి దీంట్లో పెట్రోల్ కొట్టించాడా, ఎల్పీజీ కొట్టించాడా, డీజిల్ కొట్టించాడా అని రావాలి కదా. ఆయన ఉన్నది పెట్రోల్ బంక్లో కదండి. తెలియదు. ఆయన పెట్రోల్ బంకులోనే ఉన్నాడు. కానీ మీరు యూపీఐ పేమెంట్ చేస్తే మీరు పెట్రోల్ కొట్టించారని వస్తుందా? పలాని పెట్రోల్ బంకులకి పేరు మీద వస్తుందా? ఆ 30 సెకండ్స్ ఎక్స్ట్రా చూపించండి. లేదా క్యాష్తో పే చేసుకున్నాడు అనుకుందాము. ఎందుకు అడుగుతున్నానంటే, ఆయన ఉన్న 12 గంటల జర్నీలో మందు మాత్రమే తాగాడు, అందుకు మాత్రమే యూపీఐ పేమెంట్లు చేశాడు. పాపం భోజనం చేయాల, దానికి యూపీఐ పేమెంట్లు చేయాల, కనీసం వాటర్ బాటిల్ కూడా కొనుక్కోవాలా, అది కూడా ఫ్రీగా ఇచ్చిందే. కనీసం టీ కూడా కొనుక్కోవాలా, అది కూడా ఫ్రీగా ఇచ్చినదే.
కొన్న ఒకే ఒక్క నాన్ ఆల్కహాలిక్ ఐటమ్ ఏది అంటే పెట్రోల్. ఈ 12 గంటల జర్నీలో కొన్న నాన్ ఆల్కహాలిక్ ఐటమ్ ఏదైనా ఉంది అంటే అది పెట్రోల్ మాత్రమే. ఇప్పుడు అది ఫ్రీకి ఇచ్చినారేమో నాకు తెలియదు. ఇప్పుడు రాజకీయాల్లోకి క్రైస్తవులు అందరూ కూడా రావాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రాజకీయాల్లోకి క్రైస్తవులు వస్తే వాళ్ళకి రావాల్సినటువంటి అంటే ఇప్పుడు ఏ పొజిషన్లో వాళ్ళు కావాలంటారు మీరు? ఏ పొజిషన్ అయినా కావాలి. ఒక పొజిషన్ అని ఏమైంది దానికి? ప్రతి పొజిషన్ కావాల్సిందే. ఏం క్రైస్తవులు ఒక పొజిషన్కి అర్హత ఉంది అర్హత లేదనేది ఏం లేదు కదా రాజ్యాంగంలో. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎవ్రీ పొజిషన్ యాజ్ పార్ట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్. ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా కావచ్చు, తప్పేముంది. ఒక ప్రెసిడెంట్ కూడా కావచ్చు. ఎందుకు కాకూడదు అని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు అజయ్ బాబు రావట్లేదు, అదే రాకుండా చేశారని చెప్తున్నారు కదా. సో అజయ్ బాబు రాకుండా చేశారు అంటే అది ఎంతవరకు అంటే మీ యొక్క ఆలోచన? అది సింపుల్. ప్రభుత్వం కావచ్చు లేదా అందుకు సహకరిస్తున్న వాళ్ళు కావచ్చు భయపడిపోతున్నారని అర్థం. అంటే అజయ్ బాబు వల్ల చాలామంది అంటే ప్రభుత్వాలు భయపడుతున్నాయా లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళు భయపడుతున్నారా? ఖచ్చితంగా ప్రభుత్వాలు, మతోన్మాదులు, వారికి సహకరిస్తున్నవారు, వారి వెనక ఉన్నవాళ్ళు, వారి ముందున్న వాళ్ళు అందరూ భయపడిపోతున్నారు. ఒక్కడిని అడ్డుకోవడానికి యంత్రాంగం అంతా పనిచేస్తుంది అంటే మరి అది మా విజయం అనే మేము చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. అజయ్ బాబు గారు ఈరోజు మీటింగ్ రాకపోవడం వల్ల ఏమైనా సిచ్యువేషన్ మీరు చూడడం జరిగిందా? ఏమైనా అంటే చాలామంది ఆయన మిస్ అవుతున్నారు లేకపోతే ఆయన గళాన్ని మిస్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. దాని మీద ఖచ్చితంగా. ఎందుకనంటే యాక్చువల్లీ ఈ మీటింగ్ కండక్ట్ చేసింది ఆయన కదా. హీ వాంట్స్ టు టెల్ సంథింగ్. ఆయన హృదయంలో ఏవో డిజైర్స్ ఉంటాయి. సో ఆయన యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను బంధం కలిగించేటట్లేదు కదా. సో మరి పోలీసు వారు ఏ రీజన్స్ బట్టి ఆయనను అబ్జెక్షన్ చేశారో లేకపోతే ఆయన మీద కేసు పెట్టింది ఏంటో అంటే రీజన్స్ ఉండాలి. సో డెఫినెట్గా వీళ్ళు కూడా లాయర్స్ వీరు కూడా అడుగుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం నాకు అనిపించింది ఆయన అంటే మన గొంతుని మూసేయడం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మనకు ఉంది. సో మనకున్న స్వేచ్ఛలలో అలాంటిది ఎందుకు ఆయనను మూసేశారు? ఒకవేళ ఆయన ఏమైనా ఏమంటారంటే చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినట్లయితే ఆ రీతిగా ఒకవేళ చూడొచ్చు. కానీ ఆయన రాకుండా చేయడము అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరు చూశారు చాలామంది ఆయన యొక్క భావాన్ని, ఆయన ఆలోచన విధానాన్ని విందామని మెనీ పీపుల్ కేమ్, కానీ వాళ్ళందరూ నిరాశపరిచినట్లేదు కదా. అంటే ఇక్కడ చాలామంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి లేకపోతే పోలీస్ వైపు నుంచి కానివ్వండి ఒక ఒత్తిడి అంటే ఏంటి, ఈయన రావడం వల్ల చాలా వరకు కూడా మత కొల్లలు జరుగుతాయి, రెచ్చగొట్టుడు మాటలు ఎక్కువ అవుతాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు రెచ్చగొట్టే మాటలు అంటే అవతల నుంచే వచ్చే మాటలకే కదా ఈయన రిప్లై ఇచ్చారు. సో నేనైతే బహుశా నిన్న ఈవినింగ్ ఏం మాట్లాడి నేను వినలేదు. మీలాంటి వారు ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, అప్పుడు మీరు ఏం అడుగుతారు? ఇదిగో పలానా వ్యక్తి ఇలా అన్నారు, దానికి మీ రిప్లై ఏంటి అని అడిగినప్పుడే కదా. సో ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అంతే తప్ప. సో అవతల నుంచి మంచిగా మాట్లాడినప్పుడు కూడా ఈయన ఏమైనా రెచ్చగొట్టే మాటలు చేశాడు అనుకోండి, అప్పుడు అడగవచ్చు. అవతల నుంచి ఎంతోమంది రాధా మనోహర్ దాస్ గారు మొదలుకొని ఎంతోమంది క్రైస్తవం మీద విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సో అలాంటప్పుడు ఆ కోణంలో మాట్లాడగలిగే ఆ స్టామినా ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడారు. కాబట్టి రెచ్చగొడుతున్నారు ఆయన ఈయన అడుగుతున్నప్పుడు అవతల వారిని కూడా ప్రశ్నించాలి కదా. సో అప్పుడు ఎస్ బ్యాలెన్స్డ్గా ఉంది అని మనకు అనిపిస్తుంది. సో ఇది కామన్ సెన్స్తో ఆలోచన చేస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ.